Guys, ఇప్పుడు నుంచి please there's one rule. I'm joining my hands and requesting. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలానే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కాబట్టి దానిలో క్లిక్ చేయండి. Take a note of this. మళ్ళీ నేను డిసిప్లిన్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. అది అవదమ్మా. మీరేమన్నారు నాకు బిగ్ బాస్? అట్లా మీరు ఇంత లో ఐక్యూ అయితే లారా మీతోటి అట్లా ఎవరు దొంగతనం చేయకండి. మేడం తెచ్చిస్తారు మీకు ఫుడ్. అలా అయితే హ్యాపీనే. ఈ రోజు ఒక క్లారిటీ వచ్చింది నాగార్జున గారి నుంచి. లెట్స్ వర్క్ టుగెదర్. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. A few minutes late. I don't want to stay inside. నిజంగా ఉండాలండి. ఏంట్రా ఏమైంది ఇప్పుడు? I can live in this big boss. I can play the game, but I need time to tolerate this bunch of idiots. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? Selfish, ruthless idiots అన్న. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఏందన్నా అసలుకి ఏం చిల్లర పంచాయతీలు పెడుతున్నారు? ఏం అసలుకి రెస్పెక్ట్ లేదు ఇద్దరికి. పాపం ఫెయిల్ అయినట్టున్నారు. కామనర్స్ అన్నదానికే వీళ్ళు ఒక గలీజ్ మార్క్. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. ఇవాళ రెడ్ ఫ్లవర్ అనే కాన్సెప్ట్ ఏదైతే నాగార్జున గారు చెప్పారో నిజంగా నాకు తెలియదు. ఏంటి సార్ రాంగ్ ఎలిగేషన్స్ వేసి ఒక మనిషిని మగాన్ని క్యారెక్టర్ అసాసినేట్ చేయటం చాలా ఈజీ సార్. కర్మణ్యే వాదికా రస్యం చాణక్యం అమాయకమిర్ కించం. నాకు ఏదైనా దొంగ టాస్క్ ఇవ్వాలని కోరిక. ఈ వీక్ దొంగ టాస్క్ ఇవ్వండి. దాని గురించి అడుగుతున్నావేంటి? వద్దమ్మా, దాని గురించి ఆలోచించొద్దు. ఇప్పుడు ఒక్కొక్కరు మాస్క్లు ఇప్పతీసి చెప్తాను మీకు. డైలాగ్ కొంచెం అతికలేదు. కొంతమంది నిజంగా మంచోళ్ళు ఉంటారు, కొంతమంది మంచోళ్ళు నటిస్తుంటారు. ఇప్పుడు ఒక మాట అడుగుతా, ఆడవాళ్ళు వేరు మగవాళ్ళు వేరా? అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. 2 రోజుల నుంచి 1.5 డే నుంచి మరి సరిగ్గా ఫుడ్ తీసుకోవట్లేదంట. ప్లీజ్ అంటే మీకు ఏమైనా కావాలంటే నేను మరి వద్దు థ్యాంక్ యూ, నేను తిన్ను. అది సార్ ఆయన చేతి వంట తిన్ను. అసలు తిన్ను, ఇంట్లో వదిలేసేసాను. కానీ దొంగతనం జరగదు, నేనే మానిటర్, నేను చూసుకుంటా చెప్పారు కాబట్టి దొంగతనం జరిగింది. ఇప్పుడు ఎవరో చేశారు, చూసారా? ఇప్పుడు ఉంటదిరా. నేను బాత్రూమ్ కి వెళ్ళేటప్పుడు నేను చూసి వెళ్ళాను. అరౌండ్ 7-8 ఆరెంజెస్ ఉండే. దే వాంట్ టు ప్రూవ్ ఎ పాయింట్. సి దొంగతనం జరిగింది, అన్ని ట్రిగర్ చేయడానికి చేసే పని ఇది. తప్పు నా కంటి ముందు తప్పు జరిగితే అనే ప్రశ్నిస్తా. అన్యాయం ఓకే జరిగితే మాత్రం సహించలేను. మేమందరూ దొంగల మధ్యలో ఉన్నాం కాబట్టి పెద్ద దొంగ మాట్లాడుతుంది, గజ దొంగ. మీకు కొంచెం నోటితో ఎక్కువండి. రీతు కనపడితే చెప్పు పవన్ ప్లీజ్. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. తనుజ ప్లీజ్ నడుంగెళ్ళకు. అబ్బా బస్ నడుంగిల్లుతుంది. రెండవ వారం నామినేషన్స్ చేసే రోజు వచ్చేసింది. అబ్బా సాయిరామ్. అంటే అది నా ఫస్ట్ నామినేషన్ వచ్చేసి హరిత హరీష్ గారు. నీకు అర్థమవుతుందా? నాకు లాస్ట్ వీక్ హరిత హరీష్ గారి బిహేవియర్ నాకు పర్సనల్ గా నచ్చలేదు. 100% ఆయన బ్యాడే కదా. హిస్ బిహేవియర్ ఈస్ వెరీ 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 బ్యాడ్. పెండ. సెకండ్ నామినేషన్ వచ్చేసి ఫ్లోరా గారు. సార్ ఆగండి, ఒక షాంపూ బాటిల్ కి మాయిశ్చరైజర్ కండిషనర్ ని మిక్స్ చేసేసి పెట్టేయడం, ఈ సాడిజం ఎక్కడిది అనేది నాకు అర్థం కాలేదు. ఒక ఇంట్లో మనం ఒక చిన్న పెట్ యానిమల్ ని పెంచుకోవచ్చు సార్. ఈవెన్ ఒక వైల్డ్ యానిమల్ అయినా పెంచుకోవచ్చు. యూఆర్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్నేక్స్ ఇన్ ద హౌస్. పెద్ద మాట అన్నాడు సార్. మాకు అందరు సెలబ్రిటీస్ అంటే అబ్సల్యూట్ రెస్పెక్ట్, హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి వాళ్ళని చూసే పెరిగినాం మేము. మాకు ఆ డిఫరెన్సెస్ లేవు సార్. నువ్వు నేను మాట్లాడుకోవాలి అన్న గురించి. నువ్వు అంట్లు సరిగ్గా కడట్లేదు, ఎన్నిసార్లు వచ్చి చెప్పలేదు పవన్. ఎవ్రీథింగ్ వాజ్ ఆన్ రికార్డ్. ఇప్పుడు నువ్వు నిజం చెప్పాలి.